హలో గైస్, సో మనం 1 మినిట్ స్కాల్పింగ్లో చాలా వీడియోస్ చేసాము, చాలా డిస్కస్ చేసాము. 1 మినిట్ స్కాల్పింగ్ అంటే ఏమిటి, 1 మినిట్ స్కాల్పింగ్ వల్ల మనం ట్రేడ్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలాంటి స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలనేది చూసాం కదా. ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక పవర్ఫుల్ ఇండికేటర్, పవర్ఫుల్ టెక్నికల్ ఇండికేటర్ చెప్తాను. సో ఇది 1 మినిట్ స్కాల్పింగ్కి దాదాపుగా మనకి 70% ఆఫ్ సక్సెస్ రేట్ ఉంటుంది. 70% ఆఫ్ సక్సెస్ రేటు ఫర్ 1 మినిట్ స్కాల్పింగ్కి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సింపుల్గా మనము చెప్పుకుందాం అన్నమాట. స్టెప్ 1 ఏం చేయాలి, స్టెప్ 2 ఏం చేయాలి, స్టెప్ 3 ఏం చేయాలి, ఈ 3 స్టెప్స్లో మనము కంప్లీట్ చేస్తామన్నమాట. నేను ఇంకోటి చెప్తాను అనమాట, బై ఎక్కడ చేయాలి, సెల్ ఎక్కడ చేయాలి. సో మనకి బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఎన్ని పాయింట్స్తో ఎగ్జిక్యూట్ చేయాలి, అదేవిధంగా నిఫ్టీ తీసుకుంటే ఎన్ని పాయింట్స్తో ఎగ్జిక్యూట్ చేయాలి, అది బై అయినా సెల్ అయినా ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలనేది క్లియర్గా చూస్తాము. కాబట్టి ఈ పవర్ఫుల్ టెక్నికల్ ఇండికేటర్ ఏదో ఒక్కసారి మనం చూద్దాం. లెట్స్ గో ఫర్ ద వీడియో. హలో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఒక పవర్ఫుల్ ఇండికేటర్ గురించి మనం డిస్కస్ చేస్తామనేసి. ఆ పవర్ఫుల్ ఇండికేటర్ మనకి సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అనమాట. 1 మినిట్ స్కాల్పింగ్కి ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ చాలా చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. ఎందుకంటే 1 మినిట్ స్కాల్పింగ్ అనేది మనకు 1 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టినామంటే మనకు ఈ ఆర్డర్ అనేది దాదాపుగా 1 మినిట్ నుండి 3 మినిట్స్ లోపల ఎగ్జిక్యూట్ అయిపోవాలంటే ఆర్డర్ కంప్లీట్ అయిపోవాలన్నమాట. అంత క్విక్గా జరగాలంటే మనకి సూపర్ ట్రెండ్ ఇండికేటర్ చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో మీరు అప్స్టాక్స్లో ఉన్న నిఫ్టీ బ్యాంక్ చూస్తున్నారు. ఈ నిఫ్టీ బ్యాంకులో మనము 1 మినిట్ స్కాల్పింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్ అనేది మనము సెట్ చేసుకోవాలి. సో 1 మినిట్ టైం ఫ్రేమ్ మనకి సెట్ అయిన తర్వాత మనము ఇండికేటర్ని టెస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఆ ఇండికేటర్ మనకు వచ్చేసి సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అనమాట. సూపర్ ట్రెండ్ ఇండికేటరు, ఈ ఇండికేటర్ ఇన్ డీటెయిల్స్ మన ఛానల్లో మనము డిస్కస్ చేసాము. ఒకవేళ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి కూడా చూడొచ్చు అనమాట. సో ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ టైం ఫ్రేమ్ వచ్చేసి మనము 10:3 మనకు డిఫాల్ట్ ఏదైతే ఉందో 10:3 పెట్టుకుంటాం అనమాట. ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఏ విధంగా మనం బై చేయాలి, ఏ విధంగా సెల్ చేయాలనేది 1 మినిట్ స్కాల్పింగ్లో చూడొచ్చు అనమాట. ఓకే, మనకి ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఒకటి వచ్చేసి మనకు గ్రీన్ లైన్ ఉంది, ఇంకొకటి వచ్చేసి మనకు రెడ్ అని చెప్పను కానీ, సో మనకి ఈ రెడ్ లైన్ అనేది, లేదంటే మీరు కలర్ చేంజ్ చేసుకోండి. సో కలర్ అయినా మీరు ఒక్క నిమిషం. సో ఇక్కడికి వచ్చేప్పటికి మనకు కలర్ చూద్దాము. కలర్ రెడ్డిష్ పెట్టేసేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో మీరు చూస్తే మనకి గ్రీన్ లైన్ రెడ్ లైన్ ఉంది కదా. ఎప్పుడైతే మనకు క్యాండిల్ని దాటి గ్రీన్ లైన్ కిందికి వచ్చిందో, క్యాండిల్ని ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఒక్కసారి చూస్తే గిన మీకు అర్థమవుతుంది. సో సో బాగా జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే క్యాండిల్ని దాటి కిందికి రావాలి. కిందికి వచ్చేసిందంటే ఇక్కడ మనకి గ్రీన్ లైన్, అప్పుడు ఏంది, క్యాండిల్స్ మనకి పైన ఉన్నట్టు, ఇక్కడ క్యాండిల్ మనకి పైన ఉన్నట్టు, గ్రీన్ లైన్ మనకి కింద ఉన్నట్టు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం బై చేయొచ్చు అనమాట, బై చేయొచ్చు. అదేవిధంగా సెల్కి వచ్చేసి మనకి ఎప్పుడైతే ఈ రెడ్ లైన్ అనేది క్యాండిల్ని దాటేసి పైన, అప్పుడు ఏంది, మన క్యాండిల్స్ కొంత కింద ఉంటాయి, ఈ రెడ్ లైన్ పైన ఉంటాయి, అప్పుడు మనం సెల్ చేయొచ్చు అనమాట, సెల్ చేయొచ్చు. అదేవిధంగా చూడండి, ఇక్కడైనా అంతే. చూడండి, క్యాండిల్ దాటి కిందికి వచ్చినప్పుడు కిందికి వచ్చేసిండి అలా, ఆ తర్వాత మనము ఈ క్యాండిల్స్ వరకు మనం బై చేయొచ్చు. సో మీరు ఇక్కడ ఏం గమనించద్దండి, క్యాండిల్స్ గమనించద్దండి, లేదా వాల్యూమ్ గమనించద్దండి, లేదా వేరే టెక్నికల్ ఇండికేటర్ లేకుండా సింపుల్గా ట్రేడ్. ఇది వచ్చేసి ఎవరైతే స్పాట్లో బై సెల్ చేస్తుంటారో 1 మినిట్లో, అంటే ఎక్కువ ప్రాఫిట్స్ కాకుండా మనకి తక్కువ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది అనమాట, ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి. సో మనకి ఇక్కడ వరకు ఇలా వచ్చేసింది, ఇదంతా బై చేసిన ఈ క్యాండిల్ని ఇక్కడ దాటి ఇలా వెళ్ళిపోతుంది కదా. ఈ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ సెల్ చేయాలన్నమాట. సెల్ చేసి మళ్ళీ అది కిందికి వచ్చి క్యాండిల్స్ పైన ఉండేంత వరకు ఇక్కడ చూడండి. ఇక్కడ ఎవరైనా కానీ ఇక్కడ బై చేస్తుంటే చూడండి, ఇక్కడ వరకు మనకు ప్రాఫిట్, ఇదంతా మనకు ప్రాఫిటే. సో కరెంట్ మార్కెట్ లైవ్లో కూడా మీరు ఉన్నారు కాబట్టి మీరు చూడొచ్చు అనమాట.
సో మన క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్ పైన ఉన్నాయి, గ్రీన్ క్యాండిల్ పైన ఉన్నాయి కాబట్టి అదంతా బై పొజిషన్లోనే ఉంటుంది. ఇక్కడ ఇదంతా సెల్ పొజిషన్లోనే ఉంటుందన్నమాట, సెల్ పొజిషన్లోనే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 1 మినిట్ స్కాల్పింగ్లో ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ చాలా యూజ్ అవుతుందన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ క్యాండిల్ని దాటి కిందికి రావాలి. ఇక్కడ వరకు ఉన్నా కూడా మీరు బై చేయకూడదు. ఇక్కడ దాటి ఈ లెవెల్కి వచ్చింది అంటే ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో మనకి ప్రీవియస్ క్యాండిల్ లెవెల్కి వచ్చినప్పుడు మనము 100% బై చేయొచ్చు. ప్రీవియస్ క్యాండిల్కి లెవెల్ని దాటి వచ్చిన 100% మనము చేయొచ్చు అనమాట. ఇక్కడైనా చూడండి, మనకి ప్రీవియస్ క్యాండిల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి ఈ లెవెల్ రేంజ్కి వచ్చినప్పుడు కూడా మనము సెల్ చేయొచ్చు అనమాట. సో ఈ టెక్నిక్స్ ఫస్ట్ వచ్చేసి మనకి గ్రీన్ ఎప్పుడు డౌన్ ఉండి క్యాండిల్స్ అప్ ఉండాలి. అదేవిధంగా ప్రీవియస్ క్యాండిల్ని ఆ రేంజ్ దాటి కింద ఉంటే మనం 100% బై చేయొచ్చు. సెల్కి అయితే ప్రీవియస్ క్యాండిల్ని ఎబో దాటేసి ఉండేసి తర్వాత మనకి రెడ్ లైన్ ఉంటే క్యాండిల్స్ కింద ఉంటే అది మనం బై చేయొచ్చు అనమాట. 1 మినిట్ స్కాల్పింగ్ చేసే వాళ్ళకు టూ మెనీ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఏంది అంటే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసి పోతే సరిపోదు. ఎందుకంటే 1 మినిట్ స్కాల్పింగ్ అంటే మనకి 1 క్యాండిల్ లేదా 2 క్యాండిల్ లేదా 3 క్యాండిల్స్, ఈ 3 క్యాండిల్స్ లోపలే ఫినిష్ అవ్వాలి. కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఉండి మీరు ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఏదైనా నేను బ్యాంక్ నిఫ్టీని చూపించాను, మీరు ఒకసారి నిఫ్టీకి వెళ్ళేసి చూడండి, లేదా హై వాలటాలిటీ ఉన్న స్టాక్స్, హై వాల్యూమ్స్ ట్రేడ్తో అయ్యే స్టాక్స్లో కూడా మీరు చూడొచ్చు అనమాట. మనకి బజాజ్ ఫైనాన్స్ కానీ ఇలా ఏదైతే మీకు హై వాల్యూమ్ ఉన్న స్టాక్స్ను చూడాలనుకున్నా కూడా మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. ఇవి మీరు జాగ్రత్తగా గమనించండి, కంపల్సరీ మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ ఆల్.